ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి కరెంట్ టాపిక్ ఏంటంటే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు. మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఈరోజే రిలీజ్ అవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మహారాష్ట్రలో 2 కూటములు పోటీ చేసి ఉన్నాయి. ఒకటి మహాయుతి వర్సెస్ ఇంకొక కూటమి ఏంటంటే మహా వికాస్ అఘాడి. మహాయుతి మరియు మహా వికాస్ అఘాడి. ఈ మహాయుతిలో ఉన్నటువంటి పార్టీలు బీజేపీ మరియు ఎన్సిపి అంటే అజిత్ పవార్ పార్టీ మరియు శివసేన. ఇది ఎవరిదంటే ఏక్నాథ్ షిండే. ఈయన ప్రస్తుతం మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక మహావికాస్లో కాంగ్రెస్ మరియు ఎన్సిపి, ఇది శరద్ పవార్ పార్టీ, మరియు ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన, యూబీటీ అంటారు. ఇలా 2 కూటములు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి కూటమి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి మహాయుతి ఘన విజయం వైపు ముందుకెళ్తూ ఉంది. ఈ కూటమికి 231 పైగా స్థానాలు పొందుతున్నటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ కూటమి కేవలం 45+ స్థానాల్లో మాత్రమే విజయం వైపు ముందుకెళ్తూ ఉంది. ఇంకా అదర్స్ వచ్చేసి 12 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. 12 స్థానాలు లీడ్లో ఉన్నారు. మొత్తం 288 స్థానాలకు గాను 230 పైగా స్థానాలతోటే మన ఈ మహాయుతి కూటమి ఘన విజయం వైపు ముందుకెళ్తూ ఉంది. ఇంత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే జనాల యొక్క నాడిని గుర్తించడం. ఈ మహాయుతి కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి జనాల యొక్క నాడిని గుర్తించింది. ఇలా గుర్తించి మహిళల కోసం డియర్ సిస్టర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం మహిళల్ని ఆకట్టుకుంది. ఇక రైతుల కోసం అనేక రాయితీలు ప్రకటించారు. అదేవిధంగా ఏ వర్గాల ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో ఆ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి ఆ వర్గానికి చెందినటువంటి లేదా ఆ భాషకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తుల చేత ఆ రాష్ట్రంలో ప్రచారం చేయడం జరిగింది. ఎగ్జాంపుల్, తెలుగు వారు మాట్లాడేటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం, కన్నడం మాట్లాడే ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కన్నడ స్టార్ హీరోస్ కానీ కన్నడ రాజకీయ నాయకుల చేత కానీ ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది మహాయుతి కూటమి. అందుకే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం, ప్రజల్లో మన్ననలు పొందడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ గెలవాలంటే ఈ ప్రజల యొక్క నాడిని గుర్తించి ప్రజలకి ఏ అవసరాలు గుర్తించి అవి అందిస్తేనే వాళ్ళు మళ్ళీ మనకి పట్టం కట్టడం జరుగుతుంది. ఆ వైపుగా ప్రయత్నించి ఈ మహాయుతి కూటమి ఘన విజయం వైపు ముందుకెళ్తూ ఉంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నిక జరిగింది. మొత్తం ఎన్ని స్థానాలు? 81. అయితే ఈ ఎన్నికల్లో 55+ స్థానాలతోటే కాంగ్రెస్ మరియు జేఎంఎం మరియు ఆర్జేడి ఈ కూటమి ప్రస్తుతం లీడ్లో ఉంది. 55 స్థానాలు పైగా గెలుచుకొని జేఎంఎం ఈ కూటమిలో ప్రధానంగా ఎక్కువ స్థానాలు పొందడం జరిగింది. ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే మన సోరెన్ గారు ఉన్నారు. ఈయన జైలుకి వెళ్ళడం, సానుభూతి రావడం, దానివల్ల ఎక్కువ స్థానాలు పొందడం జరిగింది. ప్రస్తుతం జార్ఖండ్లో లీడ్లో ఉన్నటువంటి కూటమి ఏంటంటే కాంగ్రెస్, జేఎంఎం, అదేవిధంగా ఆర్జేడి. అంటే ఇండియా కూటమి ఇక్కడ ఆధిపత్యంలో ఉంది. ఎన్డీఏ కూటమి వెనకంజలో ఉంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ మైనస్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇండియా కూటమి ఇక్కడ పాజిటివ్గా ఎక్కువ స్థానాలు గెలుపొంది ఈ సోరెన్ మరియు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆర్జేడి ఈ కూటమి ముందంజలో ఉంది ఈ జార్ఖండ్ రాష్ట్రంలో. ఓకేనా? ఇవి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్.
మరికొన్ని అప్డేట్స్ ఉంటే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.